ఎప్పుడైనా సరే కేబినెట్ కూర్చొని అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒక విషయం వచ్చేస్తే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఆఫ్ లా ఉంటది. ప్రొసీజర్ ఆఫ్ లాలో ఫాలో కాకుండా కేటీఆర్ గారు ఆ, ఈ ఫార్ములా రేస్కి పోయిందంటే నేనేమంటున్నానంటే ప్రొసీజర్ ఆఫ్ లాలో ఇవాళ కేబినెట్ కూర్చోవాలంటే దానికి ఒక కేబినెట్ మినిస్టర్ ఏదైనా కేబినెట్ మొత్తం అప్రూవల్ తీసుకోవాలని చెప్పేస్తే అనే నిబంధన కనుక ఈ ఫార్ములా రేస్ లో కనుక ఉండుంటే ఖచ్చితంగా దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తర్వాతనే ఆయన నిర్ణయం తీసుకునే ఉండేవాడు. అట్లా నిర్ణయం తీసుకోకుండా ఆయన అమౌంట్ ఫీ కట్టి ఫార్ములా రేస్ కు సంబంధించి ఈ ఆయన ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యింది అనేది ఇప్పుడు మేడం లావణ్య గారు చెప్తున్నారు కదా. వాళ్ళ ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ఇప్పుడు గవర్నమెంట్ పోయి సంవత్సరం తర్వాత 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ దాకా గత ప్రభుత్వంలో అంటే 1 ఇయర్ వరకు కూడా ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు? ఈ 1 ఇయర్ లో ఏసీబీకి ఇప్పటిదాకా సోయి రాలేదా? మరి కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేసులో తప్పు చేసిండు అనే దానికి వాళ్ళు ఎందుకు ఇంతకాలం ఆగిరు? 1 ఇయర్ దాకా ఆగిండ్రు. 1 ఇయర్ దాకా ఆగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ తప్పు జరిగి ఉంటే ఇమీడియట్లీ తప్పు జరిగిందనే విషయాన్ని బయట పెట్టాలి కదా నిజంగానే. మళ్ళీ ఒకవేళ నిజంగా ఇంకొకటి ఆర్బీఐ రూల్స్ కూడా ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వ అధికారి గాని లేదంటే ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రి గాని ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా అసలు చేయడానికి స్కోపే లేదు. ఒకవేళ చేసినా సరే చేస్తే కూడా దానికి ప్రీ అప్రూవల్ ఏదైనా పర్మిషన్ తీసుకొని ఉంటే చేసి దానికి సంబంధించిన డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫార్ములా అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా తీసుకురాగలిగే అది ఒక అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం ఒక సిటీస్లలో మెయిన్ సిటీస్ లో మెట్రోపాలిటన్ సిటీలలో. కాబట్టి మెట్రోపాలిటన్ సిటీస్ లలో ఈ ఫార్ములా రేస్ అనేది అది బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిందే తప్ప బ్రాండ్ తగ్గించలేదు. సో దాంట్లో ఏదో జరిగిపోయింది, మరి కుట్ర జరిగిపోయింది, లేదంటే 8 కోట్ల రూపాయలు మేము ఫైన్ కట్టినామంటే ఫైన్ చాలా విషయాలలో ఫైన్లు ఇవాళ గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ రకరకాల తప్పులు ప్రభుత్వ పరంగా కొన్ని జరుగుతూ ఫైన్లు కట్టిన చరిత్ర వాళ్ళకు కూడా ఉంది. అంతే ఆయనతో మాత్రాన అది పూర్తి నేరం కిందకి రాదు. అది చాలా అంటే టెక్నికల్ పాయింట్స్ విషయంలో అంటే ఆయన తిన్నాడు అన్నదానికి ఆధారం కావాలి. ఆయన తిన్నాడు యాంటీ కరప్షన్ ఎప్పుడు వస్తుందంటే ఆ డబ్బులో ఈ ఫార్ములా రేసులో వీళ్ళు తిన్నది ఎంత, వాళ్ళకి చెల్లించేది ఎంత, ఇది ఇంపార్టెంట్ అక్కడ. అయితే ఏ మేరకు తిన్నారో ఇక వీళ్ళు ఇద్దరు ఎన్ని కోట్లు మింగారు, ఆ 45 కోట్లలో వీళ్ళు ఎన్ని కోట్లు మింగారు, లేదంటే వాళ్ళకు పాలన ప్రభుత్వానికి ఏ రకమైన చెల్లింపులు చేశారు, ఎఫ్ఆర్బిఎం రూల్స్ పాటించాలా లేదా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏమున్నాయి, ఈ అంశాలన్నిటినీ రేపు పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా కోర్టు రేపు ఆయనకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ కేసులో ఆయన ఏం ధైర్యం లేకుండా డైరెక్ట్ గా అసెంబ్లీలో మాట్లాడదాం రండి, ఏం తప్పు చేశానో అంటే ఒకవేళ తప్పు చేసి ఉంటే ఆయన అసెంబ్లీ సాక్షిగా నేను ఎందుకు చర్చకు రెడీ అంటాడు? అంతకు ముందు కూడా ఈ కేసు ఏదైతే సూచాయిగా మాట్లాడుతున్నాడో నేను రెడీగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదనే విషయాన్ని చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి అంటే తప్పు చేసిన వాడైతే తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటది కదా. నేను అసెంబ్లీలో కూడా ఇవాళ మాట్లాడతారండి, చర్చకు పెడదాం రండి అన్నప్పుడు అంటే ఆయన అంటే తప్పు చేసినోడైతే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడదామంటాడు? ఖచ్చితంగా నాకు తెలిసి ఈ విషయంలో ఏసీబీ అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవహారం కాకుండా రేపు దాన్ని సిబిఐకి అప్పచెప్తే బాగుంటది. సిబిఐ ఈ విషయంలో కనుక జోక్యం చేసుకుంటే దాన్ని మనకు ఏదైనా నిష్పక్షపాతంగా అది విచారణ జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఏసీబీ ఉండి కక్షపూరితంగా ఏదో చేయాలి, లోపల వేయాలి అనే అంశాలను కనుక తీసుకుంటే అది కరెక్ట్ కాదు. అది రాజకీయ కక్షపూరిత చర్యలో భాగంగా చూడాల్సి వస్తుంది అని చెప్పేసి స్క్రీన్ లో కనపడుతుంది వేరు సౌండ్ నాకు ఇక్కడ రైట్ వినోద్ గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్ కాంగ్రెస్ నుంచి అంటే మాజీ మంత్రి పుష్పలీల గారు జాయిన్ అయ్యారు. పుష్పలీల గారు నమస్కారం అండి. పుష్పలీల గారు మేడం మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? పుష్పలీల గారు ఓకే వినిపిస్తుందండి. అంటే మీరు కేవలం కక్షపూరితంగానే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తున్నారు, అసలు దాంట్లో నిజంగానే అవినీతి అక్రమాలు ఏమీ జరగలేదు, మీరు కక్షపూరితంగా ముందుకు వెళ్తున్నారు, కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున వాళ్ళని నిలదీస్తున్నందుకే అరెస్టు పర్వం కొనసాగిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాదన, ఏమంటారు?
ఇప్పుడు మరీ జనాలు కూడా ఎట్లా అయిపోయినారు, మాట్లాడే వాళ్ళు కూడా విన్నాను, మా సోదరుడు మాట్లాడింది. ఆయనకి ఇన్ని రోజులు అసలు గతంలో అసెంబ్లీని ఎన్ని రోజులండి, 3 రోజులు నడిపించారు. ఇవన్నీ మేము అడుగుతాము అంటే ప్రజల తరఫున చెప్పాలి కదా, ఇదే అసెంబ్లీలో మాట్లాడండి అంటే అప్పుడేమో వీళ్ళకి సమయం లేదు. ఇప్పుడేదో పెద్ద తప్పు చేయనోళ్ళలాగా అన్ని సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడానికి పోలీసు యంత్రాంగము వాళ్ళ లెవెల్లో వాళ్ళు పని చేయడానికి అంటే వస్తారంటున్నారు. దీని మీద కేటీఆర్ గారు స్పందించారు కదా, అంటే అసెంబ్లీలో చర్చ పెడితే నేను సిద్ధమని చెప్పారు కదా. స్పందించడం, గతంలో స్పందించడమా, నేను చేయలేదా అని